తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంచనాలను ఆయా పార్టీలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ అధినేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు, కడప జిల్లాల్లో విజయం ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తి రేపుతోంది. మరి చిత్తూరులో ఫలితాలు ఎలా ఉండనున్నాయనేది ఒకసారి విశ్లేషిద్దాం. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 6, వైసీపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. 5 ఏళ్లలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఎవరికి వారే పైచేయి సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఇక నియోజకవర్గాల వారీగా పరిస్థితిని చూసినట్లయితే చిత్తూరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన టి సత్యప్రభ లోక్సభకు పోటీ చేయడంతో మాజీ ఎమ్మెల్యే మనోహర్ టీడీపీ నుంచి బరిలో నిలిచి గెలుపు కోసం తీవ్రంగా యత్నించారు. వైసీపీ తరపున గత ఎన్నికల్లో ఓడిన జంగాలపల్లి శ్రీనివాసులు మళ్లీ పోటీ చేశారు. పోటీ హోరాహోరీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే చిత్తూరులో పట్టు ఉన్న సీకే బాబు టీడీపీలో చేరడం ఆ పార్టీకి కలిసి రావచ్చు. అయితే వైసీపీ అభ్యర్థి కూడా విజయం సాధించే అవకాశం లేకపోలేదు. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ని పక్కన పెట్టి ఎం బాబుని బరిలో నిలపడం విశేషం. టీడీపీ అభ్యర్థిగా లలిత కుమారి ఉన్నారు. ఈమె 2 సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయినా సానుభూతి ఉంది. వైసీపీ ఎమ్మెల్యే సునీల్ పట్ల జగన్ వ్యవహరించిన తీరు దళిత వర్గాల్లో వ్యతిరేకత తెచ్చిందనే టాక్ ఉంది. టీడీపీ అభ్యర్థికి సానుభూతి ఏ మేరకు పనిచేస్తుంది అనేది ఇక్కడ విజేత నిర్ణయిస్తుంది. చంద్రగిరి స్థానంలో గెలుపు సాధించడానికి టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. టీడీపీ తరపున పులివర్తి నాని, వైసీపీ తరపున చెవిరెడ్డి పోటీ పడ్డారు. చెవిరెడ్డి వ్యవహార శైలి ప్రజల వ్యతిరేకత పెంచిందని టీడీపీ నమ్ముతోంది. ఇక గల్లా వర్గం టీడీపీ అభ్యర్థికి సహకరిస్తోంది. అయితే చెవిరెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ టఫ్ ఫైట్ జరిగింది. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 7సారి బరిలోకి దిగారు. చంద్రబాబు గెలుపుపై ఎవరికీ అనుమానాలు లేవు. అయితే వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి టీడీపీ అధినేత ఆధిక్యాన్ని ఏ మేరకు తగ్గిస్తారు అనేది ఇక్కడ ఆసక్తి రేపుతోంది. పలమనేరులో గత ఎన్నికల్లో వైసీపీ తరపున నెగ్గిన అమర్నాథ్ రెడ్డి తరువాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆయనే అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ్కు పెద్దిరెడ్డి అండగా ఉన్నారు. ఇక్కడ హోరాహోరీగా పోరు ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున అనీషారెడ్డి, వైసీపీ తరపున పెద్దిరెడ్డి బరిలో ఉన్నారు. జనసేన అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ బరిలో ఉన్నారు. ఆయన సామాజిక వర్గం గణనీయంగా ఉన్నందున ఓట్లు చీలే అవకాశాలున్నాయి. అయినా పుంగనూరుపై పెద్దిరెడ్డి పట్టు సాధించారు. హోరాహోరీ జరిగినా ఆయన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మదనపల్లె నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డికి ఛాన్స్ ఇవ్వలేదు. కొత్త అభ్యర్థి నవాజ్ బాషాను నిలబెట్టింది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ పోటీ చేస్తున్నారు. తిప్పారెడ్డి అనుచరులు అంతర్గతంగా టీడీపీకి అనుకూలంగా పనిచేసినట్టు టాక్. అయితే పెద్దిరెడ్డి సాయంతో చివరికి వైసీపీ అభ్యర్థి నవాజ్ బయటపడొచ్చని ప్రజలు పేర్కొంటున్నారు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైసీపీ తరపున బియ్యపు మధుసూదన్ రెడ్డి పోటీ చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు వైసీపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చేలా ఉంది. బీజేపీ అభ్యర్థిగా కోలా ఆనంద్, కాంగ్రెస్ తరపున బత్తయ్య నాయుడు, జనసేన అభ్యర్థిగా వినుత బరిలో ఉన్నారు. వీరు ముగ్గురు ఎంతమేర ఓట్లు చీలుస్తారనే దానిపైనే ప్రధాన పార్టీల గెలుపోటంలో ఆధారపడి ఉన్నాయి. తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి, జనసేన తరపున చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. 2015 ఉప ఎన్నికల్లో 1.15 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గిన సుగుణమ్మ మళ్లీ గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం తక్కువగా ఉండటం, ఇతర వర్గాల ఓట్లు చీలిపోవడం ఖాయమైతే భూమనకు మరోసారి నిరాశ ఎదురవుతుందని టీడీపీ అంటున్నా సీనియర్ అయిన భూమనకు గెలుపు అవకాశాలున్నాయి. నగర నియోజకవర్గంలో పరిస్థితి హోరాహోరీగా సాగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి ముద్దుకృష్ణమ తనయుడు గాలి భానుప్రకాష్ పై సానుభూతి ఉన్నా అది ఓట్లకు మారలేదని సమాచారం. అయితే మాజీ ఎమ్మెల్యే చెంగారెడ్డి వర్గం మద్దతు అతనికి కలిసి రావచ్చు. నగరిలో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. అది కూడా రోజా భర్త సెల్వమణి వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఆ దిశగా రోజా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రోజా అసెంబ్లీకి మరోసారి రావచ్చని తెలుస్తోంది. నల్లారి కుటుంబానికి అండగా ఉండే పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ తరపున చింతల రామచంద్రారెడ్డి మరోసారి బరిలో నిలిచి గెలుపుపై ధీమాగా ఉన్నారు. నల్లారి కుటుంబానికి సానుభూతి పనిచేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రత్యర్థి బలమైన నేత కావడంతో గెలుపు ఎవరినైనా వారించొచ్చు. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ పోటీ చేశారు. వైసీపీ తరపున ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేశారు. ఇది టీడీపీకి పట్టున్న నియోజకవర్గం కావటం, తంబళ్లపల్లెకు హంద్రీనీవ జలాలు రావడం శంకర్ యాదవ్కు ప్లస్ పాయింట్. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం టీడీపీకి సహకరించింది. అయితే పెద్దిరెడ్డి సోదరుడు బరిలో నిలవడంతో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సత్యవేడులో టీడీపీ తరపున జేడీ రాజశేఖర్, వైసీపీ తరపున ఆదిమూలం పోటీ చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి తీరుతో కొన్ని వర్గాలు టీడీపీకి దూరం అవడం వైసీపీ అభ్యర్థి ఆదిమూలంకు కలిసొచ్చిందని అంచనా. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కలత్తూరు నారాయణస్వామికి అవకాశం ఇచ్చింది. టీడీపీ నుంచి మాజీ మంత్రి డాక్టర్ కుతూహలమ్మ తనయుడు హరికృష్ణ పోటీ చేశారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకతను టీడీపీ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుంది అనేది ఇక్కడ విజేత నిర్ణయించనుంది. మొత్తంగా జిల్లాలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగినట్టు పోలింగ్ సరళి చెబుతోంది. మరి మెజార్టీ ఎవరిది అని తెలియాలంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే. Hi, this is Eba Patel. Please subscribe to LOTV.